everyone, welcome to KTV Telugu. తెలంగాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. నెలాఖరు రోజున ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రజలు ఈసారి ఓటేసేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారన్నది కీలకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతన, ప్రభుత్వ సానుకూలతన, కాంగ్రెస్ గ్యారెంటీలనా, బీజేపీ మేనిఫెస్టోనా? ఇవన్నీ కాకపోతే వారి ఆలోచన ధోరణి ఎలా ఉంది? అత్యధిక మంది ఏ అంశాన్ని తీసుకుని ఓటు వేస్తారో ఫలితం అటువైపే ఉంటుంది. ఇంతకీ తెలంగాణ ప్రజల్లో ఏ ఆలోచన ఉంది? తామే అజెండా సెట్ చేయాలని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత ఫలితాన్నిస్తాయి? తెలంగాణ ఓటింగుకు సమయం దగ్గర పడుతోంది. ప్రజల మూడు ఏంటో అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా గుర్తించాయి. వారి ఓటు ప్రయారిటీపై ఓ అంచనాకొచ్చాయి. దానికి తగ్గట్లుగా ప్రచార వ్యూహాలు మార్చుకొని దాన్నే ఎజెండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 10 రోజుల్లో ఎంత మేర వారు సక్సెస్ అవుతారు అన్న దాన్ని బట్టి ఓటింగ్ సరళి ఉంటుంది. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది రాజకీయ పార్టీల స్పందనను బట్టి అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్పందిస్తున్న తీరు, గ్రామాల్లో రచ్చబండలపై చర్చలు జరుగుతున్న సరళిని గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు అంశాల ఆధారంగా ఓటింగ్ సరళి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చెప్పడం కంటే తమ పార్టీల గురించి చెప్పడానికే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఎన్నికల రణరంగం హోరాహోరీగా సాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారన్న దానికంటే ప్రభుత్వ పనితీరుపైనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేయాలన్న దిశగా చర్చ జరిగినప్పుడు ఫలానా పార్టీ అభ్యర్థి మంచివాడనో లేదా చెడ్డవాడనో, అతనికి ఓటు వేస్తే మంచో లేక చెడో ఏదో జరుగుతుందన్న చర్చ ఉండేది. కానీ ఈ నెల 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పార్టీ పరంగా జరుగుతోంది. బీఆర్ఎస్ కూడా మొదట్లో తమకు సానుకూల ఓటు ఉందని గట్టిగా నమ్మింది. అందుకే తమ ప్రభుత్వ విజయాలపై విస్తృతంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ రాను రాను ప్రజల మూడు వారికి అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీకి ఓటేస్తే ఉత్పాతం జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 మందిని పలుకురిస్తే దాదాపు 7 వ్యక్తులు మార్పు జరగాలని అంటున్నారని, అభ్యర్థి ఎవరనేది కాదు ప్రభుత్వం మారాలన్న తీరుగా మాట్లాడుతున్నారన్న మౌత్ టాక్ తెలంగాణ మొత్తం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో తెలంగాణను తెచ్చిన ఘనత, అభివృద్ధి చేసిన ఘనత తనదేనని చెప్పుకోవడంతో పాటు ప్రతి సమయంలోనూ కాంగ్రెస్ గెలిస్తే అంటూ ఆ పార్టీ నామస్మరణ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లవుతున్నా ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ పైనే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకత్వం ఆధారపడ్డం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్కు ఓటు వేయవద్దు అన్న నినాదాన్నే ఎజెండాగా చేయాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని ఆ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించడమే కాకుండా ఇంకాస్త పెంచేందుకు 6 గ్యారెంటీలు, అభయహస్తం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మార్పు తేవాలని విజ్ఞప్తి చేస్తోంది. దానికి తోడు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు అన్నీ తామై రాష్ట్ర కాంగ్రెస్ను నడిపిస్తున్నారు. తమ ఎజెండానే ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రయారిటీగా ఉండాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ భిన్నంగా బీసీ నినాదం, ఎస్సీ వర్గీకరణ, జనసేనతో పొత్తులతో సామాజిక సమీకరణాలు చూసుకుని వాటి ఆధారంగా ఓట్లెయ్యాలన్న ఎజెండా అమలు చేస్తోంది. కానీ బీజేపీ రాజకీయం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువ. అందుకే మెజారిటీ ప్రజల్ని కదిలించే అంశాన్ని ఓటింగ్ ప్రయారిటీగా డిసైడ్ చేయాలనుకుంది. బీసీ సీఎం నినాదం అందుకుంది. ఇక బీసీలందరూ పొలోమని ఓట్లేస్తారని అనుకుంటోంది. ఇదే అంశాన్ని ఓటింగ్ ప్రయారిటీగా మార్చాలని అనుకుంటోంది. మేనిఫెస్టోలను అదే చెప్పింది. కానీ బీజేపీ ప్రయత్నాలపై ఎక్కడా చర్చ జరగడం లేదు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో లోపాయకారి ఒప్పందం ఉందని అత్యధిక మంది ప్రజలు నమ్ముతుండటంతో సమస్య వస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న చర్చ కూడా గ్రామాల్లో సామాన్య ప్రజల మధ్య జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం లేదని దీని అర్థమని భావిస్తున్నారు. ప్రజల నాడి ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తమకున్న యంత్రాంగాల ద్వారా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. 30 నుంచి 35 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఛాయలు బాగానే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతోనే తెలంగాణ ఆత్మ పోయినట్లు కనిపిస్తోందని, దీంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను అన్ని పార్టీలానే చూస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ తెచ్చాను అన్న పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు తెలంగాణ ఇచ్చామన్న పార్టీకి మరో అవకాశం ఇవ్వాలనుకునేందుకు అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే కాంగ్రెస్కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆఖరి నిమిషాల్లో ప్రదర్శించే చాణక్యం ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకోవచ్చు. అందుకే కేసీఆర్ శ్రమిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారని తెలుసుకుని ఓటింగ్ ప్రయారిటీ అటువైపే ఉంటుందని చెప్పి దాన్ని మార్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇది ఫలిస్తే బీఆర్ఎస్కు మరోసారి అధికారం రావచ్చు. తేడా వస్తే మాత్రం కాంగ్రెస్కు బంపర్ మెజారిటీ వస్తుంది. ఓటు వేసే క్షణంలో ప్రజలు ఏమనుకుంటారో అదే ఫలితాలను నిర్ణయిస్తుంది. తెలంగాణ విషయంలో జరుగుతున్న అనేక రాజకీయ మార్పులు, ఫలితాలు ఎటువైపు తిరుగుతాయో అంచనా వేయలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.